చూసారా చాలా క్రిస్పీగా చాలా స్పైసీగా ఉంటాయన్నమాట ఈ కారం అప్పాలు. చెక్కలు మేమైతే చెక్కలు అని అంటాము. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. తగినంత రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసేసుకున్నాను. నేనైతే ఒక 2 కేజీస్ దాకా తీసేసుకున్నాను అనమాట. పిల్లలకు చాలా ఇష్టం ఇలా చేస్తే, అందుకనే ఒక 2 మంత్స్ దాకా నిల్వ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ బియ్యం పిండిలో అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారము, తగినంత సాల్ట్ వేసేసుకొని, తగినంత జీలకర్ర కూడా వేసేసుకొని, పెసరపప్పు వాష్ చేసుకున్నది వేస్తున్నాను అనమాట. బాగా కడిగి తీసుకున్నాను అనమాట పెసరపప్పు. ఇప్పుడు ఆ పెసరపప్పు కూడా బియ్యం పిండిలో వేసేసుకొని, ఆ పెసరపప్పు, కారము, ఉప్పు, జీలకర్ర పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా పొడి పిండిని మనము కలిపేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది కదా, ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా చెయ్యితో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని బాగా పూరి పిండి, చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ముద్దలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. తగినంత వాటర్ వేసేసుకొని చూస్తూ ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఈవినింగ్ పిల్లలకి స్కూల్కి పోయించిన తర్వాత ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, ఇలా చేసి పెట్టండి. ఒక 2 మంత్స్ దాకా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా ముద్దలుగా చేసుకొని ఇది ఆరిపోకుండా ఒక తడి క్లాత్ తీసేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోండి. చేసుకునే టైంలో కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ఇలా చేసుకుంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మీకు కావాల్సినంత సైజులో ముందుగా బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక సైడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రెషర్ తీసేసుకుందాము. మనము ఆ పూరీలు అనేది అప్పాలు అనేది రౌండ్ షేప్లో రావాలి కదా, ఇలా ఆయిల్ పేపర్ కట్ చేసుకొని ఒక్కొక్క బాల్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒక 2 టైమ్స్ స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు రౌండ్ షేప్లో చక్కగా వచ్చేస్తాయి చూడండి ఇలా. ఇప్పుడు ఇది కట్ కాకుండా మెల్లగా ఇలా చెయ్యి పైన రివర్స్ అనేస్తే ఆ ఆయిల్ పేపర్ అనేది మెల్లగా మనకు విరైపోకుండా మెల్లగా వచ్చేస్తుంది అనమాట. ఇలా నెయిల్తో మెల్లగా అనుకోవాలి, లేదంటే కట్ అయిపోతుంది పిండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇలా క్రిస్పీగా ఉంటే చూడండి, షేప్ అవుట్ అవ్వకుండా మంచిగా ఉండి డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకు కారం అప్పాలు అనేది రెడీ అయిపోయిందనమాట. కారం అప్పాలు ప్లస్ చెక్కలు మనకు కావాల్సినన్ని ఇలా ఒక 2, 3 ఒకటేసారి వేసేసుకున్న ఇవేమీ అతుక్కోవు, మంచిగా ఉంటాయి అనమాట. ఇలా కావాల్సినన్ని మనము ఫ్రై చేసి పెట్టుకుంటే కారం అప్పాలు అనేది రెడీ అయిపోయిందనమాట. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.